శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లల పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే 100% పరిష్కారం చూపించబడును. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 9100885095. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారి ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఈ వస్తువు ఉంటే వెంటనే తీసిపారేయండి. ఆలస్యం చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. అసలు ఈ సింహరాశి వారికి ఆ వస్తువుకి ఏంటి సంబంధం, అలాగే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి, అలాగే ఆ వస్తువు ఉండడం వల్ల కలిగేటువంటి నష్టాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రస్తుతం సింహరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు అందుకోబోతున్నారు, వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి కలగబోయేటువంటి ఆ నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక విషయాల్లో ఆరోగ్య, అలాగే ఆర్థిక, వృత్తి, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇక ఆర్థిక ప్రయోజనాలే కాకుండా మానసిక క్షోభ నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క సింహరాశి వారు ఎంత ఆత్మస్థైర్యం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో వీరికి లేనిపోని చికాకులు, ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏకాదశి స్థానం నుంచి రవి, బుధ, శుక్రులు అత్యంత యోగప్రదులుగా ఈ రాశి వారికి ఉండబోతున్నారు. ఈ సమయంలో కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారాలు, కొత్త వృత్తులు ఏదైనా ఎంచుకున్నట్లయితే ప్రణాళికలతో భవిష్యత్తుకు ముందంజ వేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అనేక రకాలుగా ఆర్థిక వృద్ధి, రుణ విమోచన కలిగేటువంటి అవకాశం, మీ ప్రాముఖ్యత అవసరాన్ని అందరూ కూడా గుర్తించేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది. రాజకీయంగా ఎదుగుదలకు మంచి సమయం. స్థానిక సమస్యలను న్యాయస్థానములకు ఆశ్రయిస్తారు. అంతేకాదు మిత్రులతో ఇక ఆనందంగా గడిపేటువంటి సమయాన్ని, కుటుంబమును ఇక వంశోద్ధారకులుగా ఆవిర్భవించేటువంటి అవకాశం ఉంది. గృహమున మంగళ తోరణములు, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక సమతుల్యత, ఆర్థిక వికాసం కలుగుతుంది. కుటుంబం ఆనందదాయకంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక వాతావరణం, బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. సత్సంబంధానికి ఇక వివాహ విషయంలో ముందరుగా వేసేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది. ఎవరైతే సింహరాశి విద్యార్థులు ఉన్నారో నాయకత్వ లక్షణాలు పెంచుకొని వ్యక్తిత్వపు పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించేటువంటి అవకాశం. వ్యవసాయదారులకు అధిక దిగుబడులు వలన ఆదాయం, అన్ని వృత్తుల వారికి సమృద్ధి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అలాగే సోదర వర్గం వారి ఎవరైతే ఉంటారో వారి యొక్క అండదండలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధైర్య ప్రణాళికలతో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు కానీ ఇక విశేషాల గురించి మీరు విముక్తి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. మిత్రులతోనూ బంధువులతోనూ ఇక అవగాహన లోపం వల్ల కొంతమందితో మీకు ఇబ్బందులు కలగవచ్చు. అంతేకాదు ఆరోగ్యం కూడా మీకు చిన్న అనారోగ్య సమస్యలు మరింత ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. వైద్య సహాయం అవసరమవుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధనానికి లోటు ఉండేటువంటి అవకాశం లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క శ్రావణ మాసంలో సింహరాశి వారు ఈ వస్తువును అస్సలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ముఖ్యంగా కొన్ని వస్తువులు మీ ఇంట్లో ఉంచుకుంటే మీకే నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీకు సంబంధించినటువంటి వాడిపడేసినటువంటి చీపుర్లు కానీ, లేదా మీరు వాడిపడేసినటువంటి ఇక చాటలు కానీ బయటపడేసి ఇక అనవసరంగా బయటపడేసి ఒక మూలన ఉంచినట్లయితే మీకు ధనలక్ష్మి వచ్చి రావడం కాదు, ఉన్న ధనలక్ష్మి కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు ఇక నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో బయట నుంచి ఏదైనా వస్తువులు తీసుకొచ్చినా, లేదా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎరిగిపోయి ఉన్నా సరే వాటిని వెంటనే తీసి బయటపడేయాలి. దానివల్ల ఇక దుష్ట శక్తులు, అలాగే లేనిపోని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు.
కాబట్టి ఇటువంటి విషయాల్లో ఇక ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆచితూచి వివరించవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇక చిన్న చిన్న వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి ఇక మీరు వెళ్ళి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన అలాగే దీపారాధన చేసి ఇక మీ యొక్క కోరికలు కోరుకోండి. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవడమే కాదు, సుఖశాంతులతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి సంపద, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారాల్లో వృద్ధిని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. చెడు సావాసాల వల్ల తిరోగమన ఇక అవకాశాలుంటాయి. దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోకుండా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కొన్ని ఆర్థిక క్రమశిక్షణను పాటించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామి మరియు పిల్లలతో సమయాన్ని గడపడానికి ఇష్టపడేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు మరియు ఆనందకరమైనటువంటి జీవనశైలిని కలిగి ఉండే అవకాశం, అలాగే ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు లేనిపోని చిక్కులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క వ్యాపార విషయమైనటువంటి విషయాల్లో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీకు తెలియని విషయాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా నష్టపోయేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జోలికి వెళ్లకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాల ఫలితాలను మీరు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, అలాగే వీరికి కలగబోయేటువంటి నష్టాలేంటి, ఏ ఇంట్లో ఏ వస్తువులు ఉంటే మీకు నష్టం కలుగుతుంది, అలాగే మీ ఇంట్లో గాజులు అలాగే గాజు వస్తువులు కానీ ఏదైనా వస్తువులు విరిగిపోయి పగిలిపోయి ఉన్నట్లయితే వెంటనే మీరు తీసి ఇక చెత్త కుండీలో కానీ బయట డంపింగ్ యార్డ్లలో కానీ ఇక పడేసినట్లయితే ఇక శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అటువంటి వస్తువులు ఉన్న చోట ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండకపోగా సిరి సంపదలు అనేవి మనకు జీవితాంతం అస్సలు దగ్గరికి రాదు అనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి అన్ని రకాల వృత్తుల వారికి అధికాదాయం, యత్నకాల సిద్ధి అవుతుంది. అలాగే వృత్తిపరమైనటువంటి విషయాల్లో, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మీరు కొంచెం పుంజుకునేటువంటి అవకాశం ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక కొన్ని విషయాల్లో ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలను అన్వేషించి ఇక పరిశీలించి అలాగే మీరు ముందుకు వెళ్ళి ఇక కొంతవరకు ధనాన్ని వెచ్చించినా లేదా కొంతవరకు పెట్టుబడులు పెట్టినా సరే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, ఇక వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయో, అలాగే మీ పిల్లల ఇల్లు, విద్య, సృజనాత్మకత మరియు మంచి పనులు, అలాగే వ్యాధులు, రుణం మరియు శత్రువుల ఇంటిపై దాని ప్రభావంతో ఈ యొక్క శని పరాక్రమవంతులైన ఇక సింహరాశి వారికి కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మక కరమైనటువంటి రాకకు దారితీస్తుంది. పని, అప్పులు, వ్యాధులు విషయాలను ప్రభావితం చేస్తే మాత్రం నష్టభావంలో శని సంచారం అనుకూల ప్రభావాలను ఇస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా వాహన ప్రమాదాలు, ఆకస్మిక వాహన ప్రయాణాలు ఏమైనా వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఇక ఆచితూచి వివరించండి. దానివల్ల శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.